ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. దిత్వా తుఫాను ఎఫెక్ట్తో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వరి రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్న టైంలో తుఫాను మొదలు కావడంతో ధాన్యాన్ని కాపాడుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. తుఫాను నష్టాల నుంచి ఎంతో కొంత బయటపడ్డామనుకునేటటువంటి రైతులకు ఇప్పుడు దిత్వా తుఫాను ప్రభావం భయపెడుతూ ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వరి చేలన్నీ కూడా ఇప్పుడు కోతలకి సిద్ధమై చాలా చోట్ల దాదాపు 70% వరకు కూడా కోతలు పూర్తయి ప్రస్తుతం ఆ ధాన్యాన్ని ఆరబెట్టేటటువంటి ఆ పనిలో రైతులందరూ కూడా నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మనం ఏలూరు సమీపంలో ఉన్నటువంటి పంట చేల వద్ద మనం ఉన్నాం. ఇక్కడ అంటే దిత్వా తుఫాను ప్రభావంతో ఆకాశమంతా మేఘావృతం కావడం, వర్షం పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉండడంతో రైతులు కొంత కంగారు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆ కోతలు పూర్తయినటువంటి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వాటిని కాపాడుకునేందుకు కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి మోంతా తుఫాను ప్రభావంతో ఆ దిగుబడి తగ్గింది అనేటటువంటి విషయాన్ని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పాల దశలో ఈ వరి కంకులన్నీ కూడా ఉన్న సమయంలో వచ్చి మోంతా తుఫాన్ రావడం, ఆ ప్రభావం ఆ దిగుబడి పైన పడింది. దాదాపుగా ఎకరానికి 10 నుంచి 12 బస్తాలు తగ్గుతాయి అనేటటువంటి ఒక అంచనా కనిపిస్తూ ఉంది. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు వేగవంతమైనప్పటికీ కూడా తుఫాన్ల ప్రభావం, వరుసగా రెండో తుఫాను ప్రభావం కనిపిస్తూ ఉండడంతో ఆ రైతులు ఆ ధాన్యాన్ని కాపాడుకోవడం, వాటిని వెంటనే మిల్లులకు తరలించేటటువంటి పనులు చాలా వేగవంతం చేశారు. అలాగే చేలల్లో ఉన్నటువంటి పంటను కూడా మొత్తం సురక్షిత ప్రాంతానికి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు రైతులు కూడా ఉన్నారు. మొన్న మోంతా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది, ఇప్పుడు వర్షాలు కూడా పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈసారి రైతుల పరిస్థితి ఏ రకంగా? మా ఊరు అయితే అండి, మన మోంతా తుఫాన్కి అయితే ఈత మీద ఉన్నాయండి. ఈత మీద దిగుబడులు తగ్గినాయి. ఇది ఇప్పుడు మళ్ళీ కోతకు వచ్చినసరికి మళ్ళీ ఇది ద్వితీయ ఏదో తుఫాను చెప్తున్నారు కదండి, దానివల్ల కొద్దిగా ఎఫెక్టేనండి. ఎంతవరకు? చాలా వరకు ఇంకా ధాన్యం అంతా కూడా చేలల్లోనే ఉంది. కొనుగోలు ఏ రకంగా సాగుతున్నాయి? మీకు వచ్చినటువంటి గోను సంచుల పరిస్థితి కూడా ఎట్లా ఉంది? గోను సంచులు కొనుగోలు బాగానే ఉంది, కానీ ఇంకా కోతల మీద, ఇంకా చేలు నిలువ మీద ఉన్నాయండి. కోతలు కొయ్యాలి. ఇదే కోత మళ్ళీ తుఫాను వచ్చింది కదా, దానివల్ల కొద్దిగా అందరూ ఆగుతున్నారండి. అంటే వర్షం పడితే ఏమైనా మళ్ళీ నష్టం ఉంటుందా, లేకపోతే కోసిన వాటి వరకు కూడా ఎక్కువ నష్టం ఉంటుంది? వర్షం పడితే నష్టమేనండి, బాగా నష్టం. మొంతా తుఫానికి ఎకరానికి వచ్చి 35, 45, ఇప్పుడు 25, 30 అవుతుందండి. మరి ఇప్పుడు ఈ తుఫాను వస్తే మరి ఆ 20 అవుతాయో 25 అవుతాయో తెలియదండి. అంటే పెట్టిన పెట్టుబడికి సరిపోతుందా ఇప్పుడు మొత్తం? అంటే రాదండి, నష్టమే. పెట్టుబడి 35 నుంచి 40 వేలు అవుతుందండి. ఇప్పుడు ఈ దిగుబడిలో 25 కాడ నుంచి 30 బస్తాల దాకా వస్తుంది. పెట్టుబడి రాదండి, నష్టం వస్తుంది. ఎకరానికి వచ్చి 10,000 నష్టం వస్తుంది. అధికారుల నుంచి ఎటువంటి సూచనలు వచ్చినాయి ఈ తుఫానికి సంబంధించి? అధికారుల నుంచి సూచనలు వచ్చినాయి. ఎవరికాళ్ళు ఒబ్బడి చేసుకోమంటున్నారు, కానీ మరి ఎక్కడ ఒబ్బడి చేస్తామండి? రోడ్డు మీద ఉన్నది, పొలాల్లో ఉన్నది ఒబ్బడి చేయలేం కదా. వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చెప్తున్నారు, మా పని మేము చేసుకుపోవడం. ఇంకా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి, మొన్న మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా 40 బస్తాల వరకు రావాల్సినటువంటి పంట ఇప్పుడు 25 బస్తాల వరకు వస్తుంది అనేటటువంటి ఆశతో ఉన్నారు. కానీ వర్షం పడితే మాత్రం పెట్టినటువంటి పెట్టుబడి ఇంకా పూర్తిగా నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉందనే భయాందోళన అయితే ఇక్కడ రైతుల్లో కనిపిస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వరి పండించినటువంటి రైతుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణవాస్తో, మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.